విశాఖలో సమీక్షల వేడి రాజుకుంది. అభివృద్ధి పనుల్లో స్పీడ్ పెంచేందుకు నేతలు రంగంలోకి దిగారు. అధికారుల్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. సాగర నగరంలో పొలిటికల్ టెంపరేచర్ సడన్ గా పెరగడానికి కారణమేంటి? లోకల్ వారికి నగారా మోగనుండడమే దీనికి కారణమా? విశాఖపై మంత్రి నారాయణ స్పెషల్ ఫోకస్ పెట్టారా? అష్టదిగ్గజాలతో ఆయన నిర్వహించిన భేటీ ఆంతర్యం ఏంటి? ఇంతకీ గ్రేటర్ విశాఖ కార్పొరేషన్లో కూటమి స్ట్రాటజీ ఏంటి? రాబోయే కార్పొరేషన్ ఎన్నికలకి ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళుతోంది? ఎలాంటి వ్యూహాన్ని అనుసరించనుంది? మహావిశాఖ నగరపాలక సంస్థ జీవీఎంసీలో ఎన్నికల సందడి మొదలైంది. ఏపీలోని అన్ని నగరపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కీలక సమీక్ష చేశారు. జీవీఎంసీ పరిధిలోని కూటమి ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. తాము ఎన్నికలకు రెడీ అంటున్నారు. కోర్టు వివాదాలను పరిష్కరించి ఇప్పటికే వార్డుల పునర్విభజన నోటిఫికేషన్ జారీ చేసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఇప్పటికే 100 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలకు ఎన్నికల నగారా మోగింది. వాటిల్లో వార్డుల పునర్విభజన నోటిఫికేషన్ జారీ చేసే ప్రక్రియ కొలిక్కి వచ్చినందున వాటికి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా వచ్చే నెల 3న ఓటర్ల జాబితాను ప్రకటించడం, అదే రోజు పోలింగ్ కేంద్రాల గుర్తింపు నోటిఫికేషన్ కూడా జారీ చేయాలని అధికారులను ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమైంది. దీనిపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ముందుకు వెళుతోంది. మహావిశాఖ నగరపాలక సంస్థ జీవీఎంసీ పాలకవర్గం పదవీకాలం ఈ ఏడాది మార్చిలో ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పట్టణాలు, నగరాల్లో జనాభాను బట్టి వార్డుల సంఖ్యను నిర్ణయిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 29న ప్రభుత్వం షెడ్యూల్ జారీ చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 15 లక్షల పైబడిన కార్పొరేషన్లలో వార్డుల సంఖ్య 120 ఉండాలని పేర్కొంది. జీవీఎంసీ పరిధిలో 19 లక్షలకు పైగా జనాభా ఉండటంతో వార్డుల సంఖ్యను 98 నుంచి 120 చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పునర్విభజన తర్వాత 120 వార్డులకు సరిహద్దులు నిర్ణయిస్తూ ఈ ఏడాది మే 18న అధికారులు ప్రాథమిక ముసాయిదాను విడుదల చేశారు. ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. వాటిని పరిశీలించిన తర్వాత తుది ముసాయిదాను తయారు చేసిన అధికారులు జూన్ 5న రాష్ట్ర ప్రభుత్వానికి పంపించేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జరుగుతున్న వార్డుల పునర్విభజనపై కోర్టు స్టే విధించడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. కోర్టు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే ఆ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు మంత్రి నారాయణ. ఇక రాబోయే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కూటమి ఎమ్మెల్యేలతో మినిస్టర్ నారాయణ కీలక సమావేశం నిర్వహించారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8 నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, పెందుర్తి ఎమ్మెల్యేలతో పాటు అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కూడా సమీక్షలో పాల్గొన్నారు. కార్పొరేషన్ ఎన్నికలే టార్గెట్ గా అభివృద్ధి పనులను సమీక్షించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో వెళ్లాలనే దానిపై సమాలోచనలు చేశారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్న సంకేతంతో నేతలు చర్చించారు. అభివృద్ధి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలపై సమీక్షించారు. ప్రధానంగా తాగునీటి సమస్యపై నేతలు ఫోకస్ పెట్టారు. 1000 కోట్లు ఖర్చు చేస్తే ప్రతి ఇంటికి 135 లీటర్ల చొప్పున తాగునీరు అందించవచ్చన్నారు నారాయణ. విశాఖ నగరానికి గోదావరి నీళ్లు రాబోతున్నాయని చెప్పిన మంత్రి ఆ నీటిని నిల్వ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కేవలం విశాఖకు మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా కసరత్తు చేస్తున్నామన్నారు. ఇప్పటికే వార్డుల పునర్విభజన ప్రక్రియ ప్రారంభమైన జీవీఎంసీతో పాటు రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడున్న జీవీఎంసీ పరిధిలో 120 వార్డులకు ఎన్నిక జరిగే అవకాశం ఉందని, కొత్త ప్రాంతాల విలీనం, వార్డుల పెంపు వంటి అంశాలపై ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నారు. ఇప్పటికే పునర్విభజన జరిగిన 120 వార్డులతోనే ఎన్నికలు జరపాలనుకుంటే ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. జీవీఎంసీ పరిధిలోని కూటమి ఎమ్మెల్యేలతో మంత్రి నారాయణ నిర్వహించిన సమీక్ష ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. కూటమి నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావహుల్లో ఉత్కంఠ పెరిగింది. వనపర్తి కాంగ్రెస్ లో సీనియర్ వర్సెస్ జూనియర్ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ నేతలు గప్చుప్ అంటున్నారట. వివాదంపై ఎటు మాట్లాడితే ఏమవుతుందో, అది ఏ మలుపు తిరుగుతోందనే ఆలోచనతో జిల్లా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారని టాక్. ఎవరికి అనుకూలంగా మాట్లాడినా మరో వర్గానికి వ్యతిరేకంగా మారే అవకాశం ఉండటంతో ప్రస్తుతానికి మౌనమే మేలనుకుంటున్నారని సమాచారం. నేతలంతా అదే నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోందట. అయితే ఈ సైలెన్స్ వెనుక పొలిటికల్ లెక్కలు కూడా ఉన్నాయట. ఇంతకీ ఏంటవి? వనపర్తి కాంగ్రెస్ లో రచ్చ,
ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మెఘారెడ్డి మధ్య కొనసాగుతున్న విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. దీంతో కాంగ్రెస్ లో సీనియర్ జూనియర్ అంశం తెరపైకొచ్చిందంటున్నారు. అయితే ఈ వ్యవహారంపై జిల్లా స్థాయి నేతలు మాత్రం బహిరంగంగా స్పందించేందుకు ఆసక్తి చూపడం లేదు. అధిష్టానం కోర్టులో ఈ వివాదం పరిష్కారం కావాలని వాళ్లు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ లో జరిగిన సిఎల్పి సమావేశంలో కూడా ఇదే మౌనం కనిపించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్ రెడ్డి, జి మధుసూదన్ రెడ్డి, వీర్లపల్లి శంకర్ ఆ సమావేశానికి హాజరయ్యారు. అయితే వనపర్తి వివాదంపై వీర్లపల్లి శంకర్ మినహా మిగతా ఎమ్మెల్యేలెవ్వరూ నోరు విప్పలేదు. ఎవ్వరికీ మద్దతుగా మాట్లాడినా అది మరో వర్గానికి వ్యతిరేకంగా మారే అవకాశముందన్న భావనతో వాళ్లు మౌనం పాటించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సీనియర్ నేతల విషయంలో జూనియర్ నేతలు ఎలా వ్యవహరించాలి అనే అంశం ఇప్పుడు కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారిందంటున్నారు. పార్టీకి సీనియర్ల అనుభవం అవసరమే. అయితే అదే సమయంలో ప్రజల మద్దతుతో గెలిచిన కొత్త తరం నేతలకు ప్రాధాన్యత ఉండాలనే వాదన వినిపిస్తోందట. ఈ రెండు వర్గాల మధ్య సమన్వయం లోపిస్తే దాని ప్రభావం పార్టీపై పడే అవకాశముందన్న ఆందోళన నేతల్లో కనిపిస్తోందని టాక్. అందుకే జిల్లా నేతలు ఈ ఎపిసోడ్లో తాము ఎలాంటి కామెంట్ చేయకుండా ఉండడమే మంచిదని భావిస్తున్నట్లు సమాచారం. మంత్రి కొండా సురేఖ విషయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు ఒకే తాటిపైకొచ్చి తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. కానీ వనపర్తిలో చిన్నారెడ్డి వ్యవహారంపై ఉమ్మడి పాలమూరు జిల్లా నేతల నుంచి అలాంటి స్పందన కనిపించలేదు. సీనియర్ నేత చిన్నారెడ్డికి మద్దతుగా మాట్లాడినా, ఎమ్మెల్యే మెఘారెడ్డికి అనుకూలంగా మాట్లాడినా అది మరో వర్గానికి వ్యతిరేకంగా మారే అవకాశముందన్న లెక్కలు వేసుకుంటున్నారని సమాచారం. అందుకే ఎవరికి అనుకూలంగా మాట్లాడకుండా పాలమూరు జిల్లా నేతలు మౌనవ్రతం పాటిస్తున్నారట. మరోవైపు వనపర్తి వివాదం శాశ్వతంగా కొనసాగదని పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చే అవకాశముందని నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీలో అంతర్గతంగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం త్వరలోనే సద్దుమణుగుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే బయటకి మాట్లాడి పరిస్థితిని మరింత సంక్లిష్టం చేయడం ఎందుకన్న అభిప్రాయం నేతల్లో వ్యక్తమవుతోందంటున్నారు. అయితే ఈ మౌనం వెనుక రాజకీయ లెక్కలు కూడా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. వనపర్తి నియోజకవర్గ రాజకీయాల్లో ఎవరి వైపు నిలబడాలన్న విషయంలో ఇప్పుడే స్పష్టమైన గీత గీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని నేతలు లెక్కలు వేసుకుంటున్నట్లు సమాచారం. అందుకే ప్రస్తుతానికి పరిస్థితిని గమనిస్తూ అధిష్టానం నిర్ణయం కోసం వేచి చూడాలన్న అభిప్రాయానికి పలువురు నేతలొచ్చారట. మున్సిపల్ ఎన్నికలు వైసీపీ ఇన్ఛార్జీలకి అగ్ని పరీక్షగా మారాయట. అధికార కూటమి ఏకగ్రీవాలు చేసుకుంటే పూర్తి బాధ్యత ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలదే అని వైసీపీ అధిష్టానం అల్టిమేటం ఇచ్చింది. దీంతో వైసీపీ ఇన్ఛార్జీల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందంటున్నారు. ఇక మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ కోసం కూటమి నేతలు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. ఆ ఉమ్మడి జిల్లాలో 1-2 నియోజకవర్గాలు మినహా మిగిలిన నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక వైసీపీ ఇన్ఛార్జీలు తలలు పట్టుకుంటున్నారని సమాచారం. ఇంతకీ ఏదా జిల్లా? ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో 100 పురపాలక, నగరపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇందులో ఇప్పటికే పాలక వర్గాల గడువు ముగిసిన 87 పురపాలక సంఘాలుండగా వచ్చే నవంబర్తో పదవీకాలం ముగియనున్న మరో 13 మున్సిపాలిటీలకి కూడా ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మొదట మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలో 100 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ కూడా ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయి తుది ఓటర్ల జాబితా వెలువడే వరకు ఎన్నికల షెడ్యూల్ను వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీని వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఇప్పటికే వైసీపీ కోరింది.
తొలగించిన ఓట్లు, డూప్లికేట్ ఎంట్రీలు, మృతుల పేర్ల తొలగింపు ప్రక్రియ ముగియకుండా తొందరపడి ఎన్నికలు నిర్వహిస్తే అర్హులైన ఓటర్లకు అన్యాయం జరుగుతుందని వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటూ సమరానికి తొడగొడుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత డీలా పడ్డ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపడానికి, గ్రామ, పట్టణ స్థాయిలో పార్టీని పునర్నిర్మించడానికి ఈ మున్సిపల్ పోరును వ్యూహాత్మకంగా మలుచుకోవాలని వైసీపీ చూస్తున్నట్లు సమాచారం. అధికార కూటమి విధానాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లేందుకు క్షేత్రస్థాయిలో నాయకులను సమాయత్తం చేసే పనిలో వైసీపీ పడింది. అయితే రాబోయే మున్సిపల్ ఎన్నికలు వైసీపీ ఇన్ఛార్జ్లకు అగ్ని పరీక్షగా మారాయని పార్టీ వర్గాల్లో టాక్. మున్సిపాలిటీల చైర్మన్లు, వార్డు సభ్యులు ఏకగ్రీవాలైతే దానికి నియోజకవర్గాల వైసీపీ ఇన్ఛార్జ్లే బాధ్యత వహించాలని పార్టీ అధినేత జగన్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో వైసీపీ ఇన్ఛార్జ్లు బెంబేలెత్తిపోతున్నారని సమాచారం. ఇక త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయని, దానికోసం పార్టీ నేతలు సమాయత్తం కావాలని కూటమి నేతలకు ఆయా పార్టీల అధినేతలు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎన్నికల్లో సంపూర్ణ విజయం సాధించాలని, 100% స్ట్రైక్ రేట్ కొట్టాలని ఇప్పటి నుంచే కూటమి నేతలు కసరత్తులు షురూ చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా నియోజకవర్గాల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ఏ మేరకు ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక కొంతమంది వైసీపీ ఇన్ఛార్జ్లు సతమతమవుతున్నారని సమాచారం. అయితే ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెడితేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు పూర్తి స్థాయిలో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. అలా కాకుండా కేవలం నియోజకవర్గాల ఇన్ఛార్జ్లకే పూర్తి బాధ్యతలు వదిలేస్తే మొదటికే మోసమొచ్చేలా ఉందట. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కూటమి క్యాడర్లో హుషారు కనిపిస్తూ ఉంటే వైసీపీ శ్రేణులు బేజారవుతున్నాయంటున్నారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా అసలే పార్టీని నడపలేని పరిస్థితిలో ఉన్న కొంతమంది వైసీపీ నేతలకు ఈ ఎన్నికలు తలకు మించిన భారంగా మారాయని టాక్. ఒకవైపు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ పార్టీ శ్రేణులను స్థానిక సమరానికి సమాయత్తం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం ఇంకా కసరత్తుల దగ్గరే ఆగిపోయారంటున్నారు. గత స్థానిక ఎన్నికల్లో ఒంగోలు మున్సిపాలిటీ కార్పొరేషన్లో వైసీపీ విజయఢంకా మోగించింది. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో ఈక్వేషన్స్ మారిపోయాయి. వైసీపీకి చెందిన మెజారిటీ కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలోకి జంప్ అయ్యారు. దీంతో ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికలను బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తన భుజస్కంధాలపై వేసుకుంటే తప్ప ఒక కొలిక్కొచ్చే అవకాశాలు లేవంటున్నారు. బూచేపల్లి రంగంలోకి దిగకపోతే రాబోయే ఎన్నికల్లో వైసీపీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్న చర్చ కూడా సాగుతోంది. మున్సిపల్ అగ్ని పరీక్షను వైసీపీ ఇన్ఛార్జ్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ప్రజా సమస్యలు, విద్యార్థుల సమస్య లక్ష్యంగా బీజేపీ కదం తొక్కుతోంది. ఫీజు బకాయిలు బీజేపీ లడాయి అంటూ రణభేరి మోగించింది. దీనిలో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు 2 రోజుల దీక్ష చేపట్టారు. ఇక 22A నిషేధిత భూముల అంశంపై కూడా అధికార కాంగ్రెస్ ని కార్నర్ చేసేందుకు తన అమ్ముల పదులోని అన్ని అస్త్రాల్ని సంధిస్తున్నారు. ఉద్యమాలతోనే పార్టీకి ఊపొస్తుందని కాషాయ పెద్దలు భావిస్తున్నారా? ఆందోళనలతోనే అధికారం దిశగా అడుగులు పడతాయని ఆలోచిస్తున్నారా? దానిలో భాగంగానే ఉద్యమ కార్యాచరణకి శ్రీకారం చుట్టారా? ఆ 2 ఎన్నికలకి ఇవే కమలం పార్టీ అస్త్రాలు కానున్నాయా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీజేపీ తన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తోంది. ఒకవైపు విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలో, మరోవైపు లక్షలాది మంది భూ యజమానులను ఆందోళనకు గురి చేస్తున్న 22A నిషేధిత భూముల సమస్య, ఈ రెండింటిని ప్రధాన అస్త్రాలుగా మలుచుకొని కొద్ది రోజులుగా బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రభుత్వంపై వరుస విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా రంగంలోకి దిగింది. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అన్ని జిల్లాల అధ్యక్షులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఉద్యమ కార్యాచరణను ఖరారు చేశారు. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్కు వినతి పత్రాలు అందజేస్తున్న బీజేపీ రాబోయే రోజుల్లో నిరసనలను మరింత తీవ్రతరం చేయడానికి ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో 22A భూముల వర్గీకరణ సమస్య లక్షలాది మంది బాధితులకు తీవ్రమైన మనోవేదన కలిగిస్తోంది.
ఇది ప్రభుత్వ వైఫల్యమంటూ కాంగ్రెస్ ను ఎండగట్టేందుకు బీజేపీ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. దీనిలో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు బీజేపీ నేతలు వినతి పత్రాలు అందజేశారు. 22A జాబితా ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ఫిర్యాదులను ప్రభుత్వం ఏ రకంగా పరిష్కరిస్తుందో వేచి చూసి బాధితులకు న్యాయం జరగకపోతే అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ నిరసన కార్యక్రమాలు చేపడతామని బీజేపీ హెచ్చరిస్తోంది. మరోవైపు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల అంశాన్ని కూడా బీజేపీ గట్టిగానే టేకప్ చేసింది. ఫీజు బకాయి బీజేపీ లడాయి పేరుతో పోరుబాట పట్టింది. బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. కాలేజీలకు రావాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిల వల్ల విద్యార్థులు యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ మండిపడుతోంది. ఈ విషయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని కాషాయ నేతలు ఆరోపిస్తున్నారు. 22A వివాదం, ఫీజు రియంబర్స్మెంట్ ఈ రెండు ప్రధాన ప్రజా సమస్యలపై వరుస ఆందోళనలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేయాలని బీజేపీ భావిస్తోంది. ఒకవేళ తమ దీక్షలు వినతి పత్రాల తర్వాత కూడా ప్రభుత్వం దిగి రాకపోతే లక్షలాది మంది విద్యార్థులు ప్రజలతో కలిసి సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తోంది. రాబోయే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ వార్, ఎమ్మెల్సీ ఎన్నికల సమయానికి ఈ రెండు అంశాలను కీలక రాజకీయ అస్త్రాలుగా మలుచుకోవాలని చూస్తోంది. బీజేపీ ఎత్తులను కాంగ్రెస్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి మరి.